ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఈ ప్రచారాలు ఒక హై లెవెల్కి వెళ్ళాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లో డోర్ టు డోర్ సర్వే చేయడం, డోర్ టు డోర్ ప్రచారం చేయడం ఇది కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఈరోజు 5 గంటలలోపు ఈ ప్రచారాలు ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఉధృతంగా ఈ ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నారు. డివిజన్ల వారీగా అలాగే గల్లీల వారీగా ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మీరు ప్రచారం చేస్తున్నారు మాగంటి సునీత తరపున. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? ఏ డివిజన్లకు వెళ్ళారు సార్? ఇప్పుడు మధుర నగర్ అయితేంది, బెంగళరావు నగర్ అయితేంది, అంతటా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది. సుంతక్క గోపీనాథ్ గారు కూడా ఇక్కడ ఉన్నంత కాలం మంచిగా 2 పర్యాయాలు కూడా మంచిగా అద్భుతంగా కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని బాగా చేశారు. మేము గడప గడపకి ఎక్కడ పోయినా కూడా గోపన్న బాగా చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది. తిరిగి సుంతక్కను ఖచ్చితంగా మేము గెలిపిస్తామన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఇంటికి పోయినా కూడా వారందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేస్తామని కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, అంటే ప్రచారంలో మీరు పాల్గొంటున్నారు కాబట్టి ప్రచారంలో ఎలా వెళ్తున్నారు అండ్ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే జనరల్గా ఇప్పుడు ఒక పక్క కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారు. ఈ మధ్య డైరెక్ట్ ఈ ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరి మీద దాడులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి విన్నాము. అలాగే సోదాలు నిర్వహిస్తున్నారు, డబ్బులు పంచుతున్నారన్న కోణంలో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా జనం కూడా మీరు ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా సైలెంట్గా ఉంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని సోదాలు చేసి మిమ్మల్ని ప్రభుత్వం ఉండి వాళ్ళు ఎన్ని నిర్బంధించి భయపెట్టినా కూడా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా స్వచ్ఛందంగా కూడా మీ వెనుకనే ఉంటాం, మీ కారు గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. కావాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదన్న ఆలోచనతోటి అధికార పార్టీ వాళ్ళు పోలీసులతో వాళ్ళతో విడతారు, సోదాలతోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తప్ప జనం మాత్రం ఇక్కడున్న జూబ్లీ హిల్స్ ప్రజానికం మొత్తం కూడా మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా స్వచ్ఛందంగా కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి వేయడానికి మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే ఆలోచనతో పోతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న పరిపాలన బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సంవత్సరాల్లో అనేక హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు. అది గ్రామీణ ప్రాంతాలు అయితేంది, పట్టణ ప్రాంతంలో దానికి నిర్వీర్యంగా జరుగుతూ ఉన్నది. అనేక హైడ్రా పేరుతోటి విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నారు, భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు ఆలోచన ఆ జనంలో వచ్చింది. మేము ఏం చేసినా చెప్పినా చెప్పకుండా వాళ్ళ మనసులో గట్టిగా దృఢంగా నాటుకుపోయింది. కాబట్టి వారే స్వచ్ఛందంగా మేమే కారు గుర్తుకేస్తేనే ఈ రాష్ట్రానికి కేసీఆర్ అయితేనే శ్రీరామ రక్ష అనే ఒక ఆలోచనతోటి జనం వాళ్ళ ఆలోచనకు వచ్చున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరెన్ని చెప్పినా కూడా కేసీఆర్ వైపు ఇక్కడున్న సునీతమ్మకి ఓటేస్తామని కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. సో మనతో పాటు మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది అండ్ ఇవాళ 5 గంటల వరకే ఈ ప్రచారం ముగియాలి. ఇంకా ఎలా చేయబోతున్నారు ఈ ప్రచారాన్ని? మా ప్రచారం మంచిగా వృద్ధిగా జరుగుతుందండి. దాంట్లో పాటు ప్రజలు కూడా మమ్మల్ని అట్లా స్వీకరిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అన్న చేసిన అభివృద్ధికి మళ్ళీ ఆమె భార్యకు ఓటేసి గెలిపియాలని ఇక్కడ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టే మేము ప్రచారం చేస్తున్నాం. సునీతమ్మ ఒక పక్క చూస్తే ఎక్కువగా బయట మాట్లాడట్లేదు, అసలు అంత యాక్టివ్గా లేరు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? భర్త చనిపోయి ఎవరైనా మహిళలు కొంత బాధలు ఉంటారు. ఆమె రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఆమె ప్రజలలో కలవడానికి కొంత టైం పట్టవచ్చు. కానీ ఆమెకు అవగాహన ఉంది. ఒక భర్త ఇంట్లో ఒక స్థాయిలో ఉన్నప్పుడు భార్యకు కూడా అవగాహన ఉంటుంది. అదే అవగాహనతో ఆమె ఫ్యూచర్లో పనిచేస్తుంది. ఇక్కడ ప్రచారంలో ఎట్లా ఉందన్నది కాదు, ఆమె ప్రజలలో ఉండడానికి ఆమెకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. ఆమె తప్పకుండా గెలుస్తుంది. ప్రజలకు మంచి సేవలు, గోపన్న ఎంత మంచి సేవలు చేస్తుంటే అట్లాంటి సేవలు చేస్తుంది. ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కాబట్టి ఒక మహిళ ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి మరి ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? వాళ్ళు ఎలా మీకు ఏం చెప్తున్నారు సునీతమ్మ గురించి? నిజంగా చెప్పాలంటే మహిళలే ఎక్కువ ఆమెకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒక భర్త చనిపోయినాక ఆమెకు ఇప్పుడు సపోర్ట్గా మేము నిలబడాలి. మా ఓటుతో ఆమెకు కొంచెం ఉపశమనం, గోపన్న లేడు అన్న లోటును ప్రజలు ఆమెకు ఇస్తున్నారు. ఆమెను మహిళలు చేరదీస్తున్నారు. బయట కూడా అదే చెప్తున్నారు. మేము వెళ్ళిన ప్రతి డోర్లో సునీతమ్మకు ఖచ్చితంగా మా ఓటు ఉంటుంది, ఆమెను గెలిపించుకుంటాము అనేసి ఆమె గురించి సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నారు, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఈ ప్రచారం ముగియాలి. ఎలా వెళ్తున్నారు అండ్ ఇంకా ఎలా వాళ్ళకి చెప్తున్నారు, ధైర్యం ఎలా చెప్తున్నారు, గోపన్న లేని రీతిని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు? ఇక్కడ ప్రజలలో బాగా అనూహ్య స్పందన ఉన్నది. గోపన్న అంటే వాళ్ళ చెరగని ముద్ర. అందులోనే గత 3 సార్లు కూడా గెలిపించడం జరిగింది. తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ అన్ని డివిజన్లలో కొట్టొచ్చినట్టుగా ఊపడుతుంది. ఆ అభివృద్ధి ఈరోజు మరి
ఆ మేడం గారికి మరి ఓటు వేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలు మరి భారీ విజయానికి నాంది అవుతుందని 14వ తారీఖు నాడు మీరే చూడబోతున్నారు. సో చూస్తున్నారు కదా, అంటే ముఖ్యంగా ఇటు ప్రచారంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడికక్కడ డిస్పర్స్ అయ్యి అందరికీ అంటే డోర్ టు డోర్ ఈ ప్రచారం పోవాలి, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అండ్ అందులో నాంది పలికేది మాత్రం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాత్రమే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అనుకుంటుంది. అంటే బీఆర్ఎస్కి ఏంటంటే ఇక్కడ ఒక బూస్టప్ రావాలి, అంటే ఇప్పుడు మాగంటి సునీతని గెలిపిస్తే ఇక్కడ ఒక బూస్టప్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచే నాంది పలకాలి అన్నట్టుగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారంలో దాదాపు ఈ ముఖ్యంగా ఈ ప్రచారాలు అయితే ఈరోజు 5 గంటలకి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రచారాన్ని అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామన్నంతగా ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు. అండ్ వాళ్ళ నంబర్ని అలాగే వాళ్ళ సింబల్ని వాళ్ళు క్లియర్గా అక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇటు మాగంటి సునీత కావచ్చు, అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, అటు లంకల దీపక్ రెడ్డి కావచ్చు. కానీ ఇక్కడ మనకు పోటీ ఉంది మాత్రం 2 పార్టీల మధ్యలోనే, అది బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది, మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది. సో ఇప్పటికైతే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పుడు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు, ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఇది ఇక్కడి సమాచారం. శశిరేఖ, ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ బై ఎలక్షన్ మాత్రం ఈరోజు ఈ ప్రచారాలకు ముగియబోతుంది. దాదాపు 5 గంటలకు ప్రచారాలన్నీ ముగియాలి. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దానికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఆ చట్టాలు వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టాలను విరుద్ధంగా ఎవరు పనిచేయకుండా ఉండడానికి చాలా వరకు ఈరోజు 5 గంటల్లోపు చాలా ఉధృతంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇటు బూత్ లెవెల్తో పాటు చిన్న గల్లీల్లో కూడా ఉన్న ఇళ్లను కూడా ఇటు నేతలతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మరీ జూబ్లీహిల్స్లో ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే మనతో పాటు పెద్దపల్లి నుంచి వచ్చారు సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ని మాత్రం గెలవాలనుకుంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? అండ్ మీకు స్పందన ఎలా వస్తుంది జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఒకవైపు ప్రజలందరూ కూడా మేము ఈ వార్డులలో వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడుగుతుంటే 10 సంవత్సరాలు ఈ జూబ్లీహిల్స్లో విధ్వంసం జరిగింది. ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి చేయలేదు. 1000 కోట్లు ఖర్చు పెట్టమని బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉంటారు, ఎక్కడ కూడా కనబడలేదు. ఏ వాడకు పోయినా నాల సమస్య ఉంది, ఏ వాడకు పోయినా మంచినీటి సమస్య ఉన్నది. ఒక్కటి కూడా వాళ్ళకి ఎలాంటి అనువైనటువంటి అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల కొరకు ఉండబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఏ వాడవైనా మంచి బ్రహ్మరథం, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఓటర్లు. మేము కూడా రేవంత్ రెడ్డి గారి హామీని ప్రజలకు వివరిస్తున్నాము. వాళ్ళు కూడా నమ్మకంతో తప్పకుండా ఈసారి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్కి. పథకాల గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నారు, అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఈవెన్ ప్రజలు కూడా చాలామంది అంటే అవసరం లేని పథకాలు అమలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న ఒకటి ఉంది. మరి దాని గురించి ఏమైనా ప్రజలు మీతో మాట్లాడుతున్నారా? అంటే ఇక్కడ మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కాబట్టి. మేము డోర్ టు డోర్ పోయేటప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాల నుంచి మేము బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం మేము ఎవరైనా తినలే, ఇలా రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు. సంతోషంగా పేదవాళ్ళకు ఇలా పేదవాళ్ళు సంతోషంలో ఉన్నారు. ధనికులు లేకపోవచ్చు, సంతోషం వాళ్ళు కూడా ఉన్నారు డెవలప్మెంట్లో. కానీ సన్న బియ్యం కానీ ఇలా ఇక్కడ మాల్టులలో పనిచేసే మహిళలు కానీ వాళ్ళు ఇలా వాళ్ళకి నిత్యం రోజుకు 100 రూపాయలు 50 రూపాయలు ఆటో ఛార్జీ ఆ ఛార్జీలు ఉంటుండే, ఇలా ఫ్రీగా వాళ్ళకి వస్తున్నాయి. నెలకు ఒక 3000 మిగులుతున్నాయి. అంటే అటువంటి సంతోషంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్నీ కూడా అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ లాగా మేము ప్రభుత్వం రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తాము, 1,00,000 రూపాయలు రైతులకు ఏకసారిగా మాఫ్ చేస్తా ఉన్నారు. చేశారా? అన్నీ అబద్ధాలు ఆడారు. కానీ మేము విడతల వారీగా ఒక్కొక్కటి తప్పకుండా ప్రజలకు సంక్షేమం ముందుకు పోతున్నాం. వాళ్ళు సంతోషంలో ఉన్నారమ్మా.
ఏంటంటే ఇప్పుడు మాగంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ పోయిన తర్వాత ఆ సెంటిమెంట్తో వచ్చారు. అంటే గెలిచే అవకాశాలు ఆవిడకే ఉన్నాయి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నమ్ముతుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, 40 మంది క్యాంపెయినర్లు, స్టార్ క్యాంపెయినర్లు వచ్చారు. వాళ్ళ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది, అసలు ఎంతవరకు గెలిచే అవకాశం ఉన్నాయి, ఏమైనా మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మాకు క్యాంపెయినర్స్ ఉంటేనే ప్రజలే మా క్యాంపెయినర్స్. ఆ ప్రజల క్యాంపెయినర్స్ను మేము నాయకత్వం, వాళ్ళను ఆకర్షణ, మేము పథకాలు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసేటి వాళ్ళు వివరిస్తే వాళ్ళ సంతోషంతో తప్పకుండా మాకు అనుకూలంగా ఇలా గెలవడానికి నవీన్ యాదవ్ కూడా వ్యక్తిగతంగా వారు సోషల్ యాక్టివిటీస్ బాగా చేశారు. యూత్ కానీ ఈ ప్రాంత ప్రజానికానికి 2 సార్లు ఓడిపోయాడు. నిరంతరం ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉన్నాడు, ఎక్కడో పోయి ఉండలే. కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ యువకుడు, ఇక్కడ స్థానికంగా సమస్యలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా ఆయనకు ప్రజల మద్దతు ఉన్నది. అందులో యువత బాగా ఆకర్షణంగా ఆయన గెలిపించాలనే దాని మీద తోడ్పడుతుంది. మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ప్రతి గల్లీకి తిరుగుతున్నారు, అంటే వాళ్ళు మీతో చెప్తున్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యల గురించి మీరు నవీన్ యాదవ్కి ఫ్యూచర్లో వివరిస్తారా? మేము ఇక్కడ ఈ ఏదైతే అంబేద్కర్ చౌరస్ బస్తీ కానీ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో తిరుగుతుంటే మా యొక్క గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మా పెద్దపల్లి ఇది మంత్రివారు శ్రీధర్ బాబు గారు ఈ డివిజన్ సోమాజిగూడ డివిజన్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా అనేక సమస్యలు ప్రజలు చెప్తున్నారు మేము వెళ్తుంటే. అది మేము కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా తయారు చేస్తున్నాం. ఏ వార్డులో ఏ సమస్య ఉన్నది, ఆ సమస్య దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అనేది చేస్తే, నిన్న ఉదాహరణకి ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్కి పోయాం. వాళ్ళకి నాలా సమస్య తీవ్రంగా ఉన్నది. ఆ వార్డులలో తిరుగుతుంటే ఆ చాంబర్లకై మురికి నీరు బయటకు వస్తున్నది, వర్షం నీరు కాదు. అంటే ఈ 10 ఏళ్ళు అది ఉదాహరణ. ఆ మురికిని వాళ్ళు ఏ విధంగా తయారు చేసారు బీఆర్ఎస్ వాళ్ళు అనడానికి. అది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, కానీ వాళ్ళు కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, ఏం పట్టించుకోలే. అటువంటిది ప్రజలు వాళ్ళ పక్షంగా లేరు, కాంగ్రెస్ పార్టీ పక్షంగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే ప్రస్తుతం ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎంత ప్రచారాలు కొనసాగించినా ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ ఇటు కాంగ్రెస్కి మాత్రం ఓట్లు పడతాయి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు నమ్ముతున్నారు. అంటే ముఖ్యంగా ఎవరికి ఎక్కడ అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అసలు ఎక్కడ తగ్గడం లేదనే చెప్పుకోవాలి. ప్రచారాలు మాత్రం ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా దాదాపు ఈరోజు 5 గంటలకి ఈ ప్రచారాలు ముగిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. తర్వాత 11వ తారీఖు రోజు మనకు తెలిసిందే పోలింగ్ డేట్ ఎండ్ అనుకోవచ్చు. ఇక తర్వాత 14th రోజు రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ రిజల్ట్స్ రోజు మాత్రం ఖచ్చితంగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు కొనసాగించినప్పటికీ, పోటీ ఉన్నప్పటికీ మనకు ముఖ్యంగా కనిపించే పోటీ మాత్రం ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్. మరి మాగంటి సునీత ఎమ్మెల్యే అవుతారా, లేకపోతే ఇటు నవీన్ యాదవ్ విన్ అవుతారా, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి పంతం విన్ అవుతుందా, లేకపోతే ఇటు కేటీఆర్ పంతం విన్ అవుతుందా అనేది మాత్రం మనకు 14th రోజు మాత్రం క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.